వచ్చిన తర్వాత ఆ కంపెనీ యొక్క మార్కెటింగ్ ప్లాన్ అర్థం చేసుకోవాలి. కంపెనీ యొక్క వాటిని మనం నేర్చుకుని మనం దాని ముందుకు వెళ్ళాలి. అందులో చూసుకుంటే కనుక వెస్టేజ్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది ఆ క్లారిటీ ఉండాలి. చాలా మంది బిజినెస్లో ఉంటారు కానీ వెస్టేజ్ గురించి క్లారిటీ ఉండదు. కాబట్టి ఇక్కడ చూడండి, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఇది ఇండియన్ కంపెనీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అంటే చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్న ఇండియన్ కంపెనీ, ప్రపంచ స్థాయిగా గ్రో అవుతూ ఉంది. అలాంటి కంపెనీలో మనము ఇక్కడ బిజినెస్ ఐడి తీసుకున్నాం. కంపెనీ ఎక్స్పీరియన్స్ 1-2 సంవత్సరాలు కాదు, 21 ఇయర్స్ నుంచి కంపెనీ సస్టైనబుల్గా తన యొక్క గ్రోత్ను కూడా 79% CAGR తోని ముందుకెళ్తా ఉంది. 21 ఇయర్స్ తర్వాత కూడా 79% మెయింటైన్ చేస్తుంది అంటే చాలా చాలా గ్రేట్ అది. అలాంటి కంపెనీలో మనం ఉన్నాము. ఎక్స్పీరియన్స్ పరంగా తీసుకుంటే ద ఓన్లీ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండర్ వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే టాప్ 100 డైరెక్ట్ సెల్లింగ్లో మన కంపెనీ ఉంది. ఎంత ప్రౌడ్గా చెప్పుకోవచ్చు, టాప్ 100 కంపెనీలో మన కంపెనీ ఉంది. మనం ఎంత పెద్ద కంపెనీలో మనం అవకాశం తీసుకున్నాం. ఇలాంటి కంపెనీని పక్కన పెట్టేసి చాలా మంది పక్కదారులు పక్క చూపులు చూస్తూ ఉంటారు. ఒక పోలీస్కి ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, ఎక్కడికి వెళ్తాడు? పోలీస్ స్టేషన్కి వెళ్తాడు కదా. ఒక నెట్వర్క్ ఈ బిజినెస్లో చేసే వ్యక్తి ఈ బిజినెస్ పక్కన పెట్టి మళ్ళీ బయట వెళ్ళి నేను ఇంకో వేరే కంపెనీలో చేస్తా అంటే అక్కడ ఏం చేయాలి? అక్కడ కూడా నెట్వర్కే కదా. ఇక్కడ చేయని వ్యక్తి అక్కడ ఎట్లా చేస్తాడు? ఇక్కడైనా అక్కడైనా చేసే పని మారదు. కంపెనీ మారుతుండొచ్చు, ప్రొడక్ట్స్ మారుతుండొచ్చు, మార్కెటింగ్ ప్లాన్ మారుతుండొచ్చు, కానీ చేసే పని మాత్రము వ్యక్తితో డైరెక్ట్గా కలిసి మనం మాట్లాడి మన ఆపర్చునిటీ గురించి చెప్పి తనకి హెల్ప్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి. తనని విన్ చేయాలి, మనం విన్ అవ్వాలి. ఆ సిస్టమేటిక్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఈ కంపెనీల నుంచి బయట కంపెనీలకు వెళ్ళి బయట 2 లెగ్గులు. ఇప్పుడు మార్కెట్లో చాలా వచ్చినాయి, పరుపులు అని చెప్పేసి, ముక్కు పుడకలు అని చెప్పేసి, బైకులు అని చెప్పేసి. ఇవన్నీ కూడా మనకు లైఫ్ టైం కాదు. ఇప్పుడు ప్రజెంట్ అవి ఆశ పెడతా ఉంటాయి, ఏదో అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి, కానీ లాంగ్ టర్మ్లో బిజినెస్లో ఉండవు. లాంగ్ టర్మ్ బిజినెస్ అంటే ఏంది? ఈరోజు వ్యక్తి పొద్దున్న లేస్తే పడుకునే వరకు ఎన్ని రకాలుగా ఏమేమి యూజ్ చేస్తూ ఉంటాం. మన బిజినెస్లో తీసుకుంటే కనుక హోమ్ నీడ్స్ ఉన్నాయి. హోమ్ నీడ్స్ 100% ప్రతి ఒక్క ఇంటికి అవసరమే. అండ్ రెండవది అగ్రికల్చర్. అగ్రికల్చర్ మీద 70% మన భారతదేశం డిపెండ్ అయ్యింది. ఎంతోమంది రైతులకు మనం అడ్వైజ్ చేయవచ్చు. అగ్రికల్చర్ అనేది నెవర్ ఎండ్ బిజినెస్ అనమాట. అండ్ హెల్త్ సప్లిమెంట్స్. ఈరోజు హెల్త్ పరంగా చూసుకుంటే ఎంతమంది ప్రాబ్లమ్స్తో ఉన్నారు. ప్రతి ఒక్కరింట్లో బీపీ, షుగర్, థైరాయిడ్, ఆస్తమా, రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫుడ్ నుంచి వస్తూ ఉంది. తీసుకునే ఫుడ్ క్వాలిటీ లేదు కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంది. చేస్తున్న పనిలో టెన్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ హెల్త్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అనేవి కూడా మనకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా పెద్ద బిజినెస్. వెల్నెస్ ఇండస్ట్రీ, సిక్నెస్ ఇండస్ట్రీ రెండు ఉంటాయి. సిక్నెస్ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు మనం హాస్పిటల్స్ చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళి చూడండి, అక్కడ పబ్లిక్ ఉన్నారా లేదా ఒకసారి చెక్ చేసండి. మన ఊర్లో కంటే హాస్పిటల్లో ఎక్కువ ఉంటారు పబ్లిక్, జాతర లెక్కలు ఉంటారు. మరి వాళ్ళందరూ అందులో ఉండాలని అనుకుంటున్నారా? లేదు, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అంతమంది వెళ్తూ ఉన్నారు. ఒకప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్ని ప్రాబ్లమ్స్ చూస్తుండేది. ఈరోజు కంటికి ఒక డాక్టర్, ముక్కుకో డాక్టర్, చెవికో డాక్టర్, నోటికో డాక్టర్, ఎంతమంది డాక్టర్లు? అందరూ స్పెషలిస్ట్లే తయారైపోయారు. ఎందుకు? ఎంత పెద్ద బిజినెస్ ఇక్కడ క్రియేట్ అవుతా ఉంది అంటే మనిషికి ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంది, అక్కడ డాక్టర్స్ క్రియేట్ అవుతా ఉంది. కాబట్టి ఇక్కడ పెద్ద బిజినెస్ ఉంది కాబట్టి ఆరోగ్యం చెడు